హై హలో వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. ఈ మధ్య కాలంలో వలయం అలాగే గ్యాంగ్స్టర్ రంగరాజు అనే సినిమాలతో మనల్ని అలరించిన లక్ష్ ప్రస్తుతం ధీరా అనే సినిమాతోటి మన ముందుకు రాబోతున్నారు. ఈ పవర్ఫుల్ టైటిల్తో రాబోతున్న ఈ సినిమాలో కథ ఏంటి, అసలు ఈ సినిమాను ఆయన యాక్సెప్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి, ఈ సినిమాని ప్రేక్షకులు ఎందుకు చూడాలి అనే ఇంట్రెస్టింగ్ విషయం మనతో డిస్కస్ చేయడానికి లక్ష్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో లక్ష్ గారు. హాయ్ తారక్. యా, యాక్చువల్గా మీరు యూ హ్యావ్ బీన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ ద పాస్ట్, అంటే మీరు చైల్డ్హుడ్ నుంచి కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే పుట్టి పెరిగారు అని నేర్చుకున్నారు. యా, నవ్వు అంటే అప్పటి నుంచి కూడా చేస్తూ వచ్చారు. మధ్యలో చిన్న బ్రేక్ వచ్చింది. బట్ వలయం అండ్ యంగ్స్టర్ గంగారాజు చిత్రాలు ఏంటంటే మీకు ఒక చిన్న మేక్ ఓవర్ అప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్ వాటికి. ఇప్పుడు ధీరా అంటున్నారు. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు అసలు. అంటే ఎప్పుడు వచ్చామని కాదని బుల్లెట్ దిగిపోయింది అన్న రేంజ్ లో చేస్తుంటారు కదా. యాక్చువల్ గా అంటే హిట్ కొట్టాలి, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని చేస్తుంటారు కదా. మరి ఇంతకాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు మీరు ధీరతో వస్తున్నారు కదా. ఈ ప్రాజెక్ట్ లో మిమ్మల్ని అంత అంటే అట్రాక్ట్ చేసిన ఎలిమెంట్స్ ఏంటి? అంటే దీంట్లో నా క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. అండ్ ఒకటి ఏంటంటే వన్ థింగ్ ఐ మేజర్లీ సీ వెన్ ఐఎమ్ యాక్సెప్టింగ్ ద స్క్రిప్ట్ ఇస్ నా ప్రీవియస్ ఫిల్మ్కి దీనికి కంపారిజన్ ఉండకూడదు. ఇట్ హ్యాస్ టు బి డిఫరెంట్. సో అలానే వలయం నుండి గ్యాంగ్స్టర్ చూసుకుంటే వలయం ఇస్ అ థ్రిల్లర్, గ్యాంగ్స్టర్ ఇస్ అ మాస్ కమర్షియల్, ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్. ఇది తీసుకుంటే మొత్తం సిటీ బ్యాక్ డ్రాప్లో ఒక హైవే మీద జరిగే స్టోరీ ఎక్కువ. ఇట్స్ మోర్ లైక్ యాక్షన్ థ్రిల్లర్ అనమాట. సో గ్యాంగ్స్టర్ గంగరాజ్ అని టైటిల్ పవర్ఫుల్గా ఉన్న దాంట్లో నా క్యారెక్టర్ చాలా కామిక్గా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసి చాలా వాయిలెంట్గా ఉంటుంది. వాయిలెంట్ అండ్ ఇంకోటి ఏంటంటే హీస్ వెరీ కమర్షియల్ అండ్ ఎమోషన్లెస్. సో ఆ టైప్ క్యారెక్టరైజేషన్ నా దీంట్లో. అంటే యాక్చువల్గా జనరల్గా ఏంటంటే న్యూ కమర్స్ ఎవరైనా కూడా ఇండస్ట్రీలో మనకి ఒక పర్మనెంట్గా సెటిల్ అవ్వాలి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కువగా వాళ్ళు రోమ్ కామ్ చూస్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే యూత్కి కనెక్ట్ అయితే తర్వాత ఇంక మనం ప్రయోగాలు చేయొచ్చు అన్న దాంట్లో. బట్ మీరు మాత్రం ఏంటంటే ఒక కంటెంట్ బేస్డ్ సినిమాతోనే హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు కదా. అంటే దానికి ఏంటి మోటివేషన్ దానికి? అంటే మేజర్లీ మేబీ బికాస్ ఆఫ్ మై లుక్స్ అండ్ పర్సనాలిటీ. నాకు వచ్చే ఎక్కువ స్క్రిప్ట్స్ యాక్షన్ బేస్డ్ అండ్ మ్యాచో కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ వస్తాయి. బట్ యా, నాకు ఒక మంచి రామ్ కామ్ కానీ లేకపోతే ఒక మంచి లవ్ స్టోరీ కానీ ఇట్లాంటివి వస్తే చేయాలని ఉంది. ఐ హోప్ ఐ గెట్ సంథింగ్ ఇన్ ద ఫ్యూచర్. అలాగే మీరు చేసే ఫిల్మ్స్ అన్ని కూడా కొత్త డైరెక్టర్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తుంటారు. బేసిక్ ఏంటంటే మనం కొద్దిగా హై బడ్జెట్ హై టెక్నికల్ వాల్యూస్తో చేస్తున్నప్పుడు ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ ఉన్న డైరెక్టర్స్ నేమ్ కానీ లేదంటే ఇలాంటి క్యాస్ట్ ఉంటేనే అవుతుందంటే మనకు కొంచెం అంటే ఒక రకంగా పరంగా ఇది అవుతుంది. అట్ ద టైమ్ ఓటీటీ అంటే మీరు ప్రొడ్యూసర్ కూడా కాబట్టి ఓటీటీకి వాటికి వెళ్ళినప్పుడు కూడా మన మార్కెట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది కదా. బట్ మీరు ఎక్కువగా కంటిన్యూస్ కొత్త డైరెక్టర్స్ తోనే చేస్తున్నారు. అంటే ఏ పెద్ద డైరెక్టర్ అయినా కొత్త నుండే మొదలవ్వాలి కదా. సో రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు అట్లా ఏం లేదండి. మనకి సబ్జెక్ట్ బాగుంది, డైరెక్టర్కి ఎంత కమాండ్ ఉన్నదో అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నాదానికన్నా పెద్ద సినిమా దసరా మొన్న చేశారు, కొత్త డైరెక్టరే చేశారు. అట్లా చాలా సినిమాలు ఉన్నాయి, కొత్త డైరెక్టర్స్ చేస్తున్నారు అండ్ దే ఆర్ ఇంప్రెసింగ్. అండ్ మెయిన్ రీజన్ ఈజ్ కొత్త డైరెక్టర్లకి ఏంటంటే వాళ్ళకి ఇంకా యూత్ పల్స్, ఆ తర్వాత బయట ఏం జరుగుతుంది, ఆ లేటెస్ట్ ట్రెండ్తో దే విల్ బీ అసోసియేటెడ్. సో వాళ్ళకి ఇంకా ఎట్లా కొత్తగా చూపెట్టాలి, ఏం చూపెట్టాలి అని చెప్పేసి వాళ్ళకి తెలుస్తుంది. సో దట్ ఈస్ వై ఐఎమ్ పికింగ్ దెమ్ అప్. అండ్ యూజువలీ మా ప్రొడక్షన్ హౌస్లో కూడా వీ ఎంకరేజ్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్, వెదర్ ఇట్ ఈస్ టెక్నీషియన్స్ ఆర్ కాస్ట్. సో వీ కీప్ ఎంకరేజింగ్ అ లాట్ ఆఫ్ దెమ్. చాలామంది మా ప్రొడక్షన్ హౌస్లో ఇంట్రడ్యూస్ అయ్యారు, ఇప్పుడు మంచి పొజిషన్స్లో ఉన్నారు. సో అట్లానే ఇక్కడ కూడా నచ్చింది కాబట్టి చేసాం. అదే యాక్చువల్గా మీకు దీంట్లో చూస్తే ఏంటంటే యాక్షన్ షేడ్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ యాక్చువల్గా కొంచెం రొమాంటిక్ బ్లాక్స్ కూడా ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు హీరోయిన్స్ కొంచెం ఆ ట్రైలర్లో ఉన్న కంటెంట్ కూడా అలా ఉంది కదా. సో అంటే మీరు చెప్పినేమో యాక్షన్ థ్రిల్లర్ అన్నారు. అంటే వాట్ ఎగ్జాక్ట్ ఇట్ ఈస్, అంటే ఏ కైండ్ ఆఫ్ కంటెంట్ అనుకోవచ్చు? ఇట్స్ బేసికలీ యాక్షన్ థ్రిల్లర్. ఒక ఖైదీ సినిమా చూసారు కదా కార్తీ గారిది, ఆ రోడ్ జర్నీ ఎలా ఉంటుందో అట్లానే వీడొక ప్రాపర్ కమర్షియల్ స్ట్రీట్ రేసరు, మనీ కోసం ఏదైనా చేస్తాడు. అట్లాంటి వాడికి ఒక ఇంపార్టెంట్ కార్గో ఒకటి హ్యాండ్ ఓవర్ చేసి యూఆర్ సపోజ్ టు డెలివర్ ఇట్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ వైజాగ్ అని. అలా రోడ్ జర్నీ మీద మొదలయ్యే స్టోరీ ఇది. ఆ తర్వాత ఆ జర్నీలో వాట్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఈ ఫేసెస్, దెన్ వేర్ డస్ ద స్టోరీ లీడ్ అనేది ఈ సినిమా కాన్సెప్ట్. అయితే మీరు చెప్పారు కదా మా ప్రొడక్షన్ హౌస్లో అంటే మేము ప్రొడ్యూస్ చేసే వాటిలో కొత్త వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తాం ఇది అని చెప్పేసి. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనరల్ ఫిల్మ్ మేకింగ్ ఎలా ఉంటుందంటే ఒక ప్రొడ్యూసర్ ఉంటారు, ఫస్ట్ అతను వింటాడు, విన్న తర్వాత హీరోని అప్రోచ్ అవుతారు, వినిపిస్తారు, ఇలా ఒక ఫిల్మ్ అనేది సెటిలేట్ అవుతుంటుంది కదా. బట్ ఇక్కడ ఏంటంటే మీరే ప్రొడక్షన్ హౌస్ అండ్ మీరే దానికి హీరో అవుతున్నారు కదా. సో మరి ఏం దృష్టిలో పెట్టుకుంటారు మీరు వినేటప్పుడు? అంటే
ప్రొడక్షన్ కాస్ట్ ని దృష్టిలో పెట్టుకుంటారా, లేకపోతే హీరో క్యారెక్టరైజేషన్ దృష్టిలో పెట్టుకుంటారు, దేన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటారు మీరు ఒక ఫిల్మ్ వినేటప్పుడు కానీ చూస్ చేసుకునేటప్పుడు కానీ? డెఫినెట్‌గా కాస్ట్ అనేది ఇట్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ రోల్. బికాజ్ ఏ హీరోకైనా, ఏ డైరెక్టర్‌కైనా ఒక పర్టిక్యులర్ సెట్ ఆఫ్ మార్కెట్ అనేది ఉంటుంది. దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఒక 10%, 20% వరకు పెంచుకోవచ్చు గానీ, వీ కాంట్ గో బియాండ్ దట్. ఎందుకంటే మనం ఎంత మంచి సినిమా చేసినా ఎండ్ ఆఫ్ ద డే యూ షుడ్ గెట్ బ్యాక్ ద మనీ. దెన్ ఓన్లీ ఇట్స్ అ సక్సెస్. లేకపోతే మనం చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ సినిమా వర్కౌట్ అవ్వనట్టే. సో అందుకని కాస్ట్ అనేది డెఫినెట్గా ఇట్ ప్లేస్ కన్సిడరింగ్ మై మార్కెట్, మై బడ్జెట్స్ అండ్ ఆల్ దట్. దాంట్లో ఏ బెస్ట్ స్క్రిప్ట్ ఇవ్వగలను ఏంటి అనేది ఇందాక చెప్పినట్టు నా ప్రీవియస్ ఫిల్మ్కి ఈ ఫిల్మ్ చాలా డిఫరెంట్గా ఉండాలి, ఈ ఫిల్మ్కి నెక్స్ట్ ఫిల్మ్కి డిఫరెంట్గా ఉండాలి. దట్ ఈస్ మై ఫస్ట్ ప్రియారిటీ. అయితే ఇందాక మీరు చెప్పారు న్యూ కమర్స్ దగ్గర కొంచెం ఎగ్జైటింగ్ కాన్సెప్ట్ స్టఫ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను ఎంచుకునేటప్పుడు ఇలా ఎంచుకుంటాను. బట్ కాకపోతే బిచ్చగాడు అనే సినిమా కూడా మీరే ఎంచుకున్నది. అసలు ఆ పేరు చూసి కానీ దాని అది చూసి కానీ అసలు ఈ సినిమా ఎందుకు తీసుకున్నారు, బిచ్చగాడు అనే పేరు పెట్టడం ఏంటి, ఇలా రకరకాలుగా మాట్లాడుకున్నారు. బట్ దట్ వాజ్ ఏ బ్లాక్ బస్టర్ హిట్. అంటే ఒక కాంటెంట్ని నమ్మి మీరు తెలుగు ప్రజలకి మీరు ప్రొడ్యూస్ చేసి, అంటే ఎవరో లేని టైంలో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకు అప్పుడు, ఎందుకంటే అప్పుడు డబ్బింగ్ సినిమాలు కూడా ఎంత హ్యూజ్ వచ్చేవి కాదు యాక్చువల్గా, దాని మార్కెట్ అదంతా రేంజ్ వేరు కదా. అంటే కంటెంట్ని నమ్మి మీరు ఒక కొత్త, అప్పుడు విజయ్ ఆంటోనీ కూడా ఎవరికి తెలియదు కరెక్ట్గా చెప్పాలంటే, అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మీరు మీ సినిమాల విషయంలోకి వచ్చేసరికి ఎక్కడ ఏదో ఏ లెక్క తప్పుతుంది అంటారు? అంటే బేసికలీ మెయిన్ థింగ్ ఏంటంటే అది ఆల్రెడీ ఫినిష్డ్ ప్రోడక్ట్. నేను ఒక ఆడియన్ లాగా సినిమా చూసేసి జడ్జ్ చేసి, ఇట్స్ ఈజియర్ పార్ట్. సినిమా బాగుంది లేదు, నచ్చింది, మనకు వర్కౌట్ అవుతుంది లేదు, మన నేటివిటీకి సెట్ అవుతుంది లేదు, ఇట్స్ ఈజియర్ టు సే. ఇక్కడ ఏమవుతుందంటే దెర్ ఆర్ సో మెనీ అదర్ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వింగ్. అంటే మనకి ఒక స్టోరీ ఓకే చేసిన తర్వాత దాన్ని అనుకున్న లెవెల్లో ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దానికి టెక్నికల్ టీమ్ అంతే లెవెల్లో సపోర్ట్ చేయాలి. లెట్ ఇట్ బి ఎడిటింగ్, లెట్ ఇట్ బి మ్యూజిక్, ఎనీథింగ్. సో ఆ రేంజ్లో మనకి అవుట్పుట్ రావాలి. సో ఇవన్నీ దేర్ ఆర్ డిఫరెంట్ క్రూషియల్ ఆస్పెక్ట్స్ విచ్ కమ్ ఇన్ టు ప్లే. సో అవన్నీ బ్యాలెన్స్డ్గా చేసుకోగలిగేటట్టు డైరెక్టర్ ఉండాలి. అతను ఏదైతే ఏ విజన్లో అయితే మనకి చూపెడుతున్నాడో, స్టోరీ నరేట్ చేస్తున్నాడో, అదే విధంగా హీ షుడ్ బి ఏబుల్ టు షో ఇట్. సో దట్ ఈస్ వేర్ దిస్ థింగ్స్ కీప్ సమ్ టైమ్స్ ఫెయిలింగ్. అంటే ఇప్పుడు వరకు మీరు చేసిన 4-5 సినిమాల్లో అంటే ఆ డైరెక్టర్స్ మీరు అనుకున్నట్టు తీయలేకపోయారంటారా, లేకపోతే అంటే డైరెక్టర్నే ఏదైనా కానీ ప్రొడక్ట్ అనేది మీరు అనుకున్న లాగా రాలేదనుకోవచ్చా? మేము అనుకున్న లెవెల్లో డెఫినెట్గా బాగానే వచ్చింది, వీ వర్ సాటిస్ఫైడ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఐ వాజ్ టెలింగ్ ఇన్ ద ప్రీవియస్ ఇంటర్వ్యూ ఏంటి అంటే, ఆడియన్స్ చూసి మేము చేసాం, బాగానే చేసాం, మేము 100% ఎఫర్ట్ ఇచ్చాం, మేము బాగా చేసామని అనుకుంటాం. ఆడియన్స్ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చే రిజల్ట్ చూసి కొన్నిసార్లు మేమే షాక్ అవుతాం, ఏంటి ఇట్లా వేర్ డిడ్ వి ఫెయిల్ అనేది. దానికి మేము ఒక కూర్చొని మళ్ళీ వి థింక్ అబౌట్ ఇట్ అండ్ ఆల్ దట్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద మనీ, అట్లీస్ట్ ఫర్ మీ. మనీ తీసి పక్కన పెడితే ఇట్ ఈస్ అబౌట్ మై టైమ్ అండ్ ఎఫర్ట్, వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్ అనేది నా మైండ్లో. సో ఐ విల్ సిట్ అలోన్, ఐ విల్ సిట్ ఫర్ 2-3 days అండ్ ఐ విల్ బీ థింకింగ్ వేర్ ఐ హ్యావ్ టు ఇంప్రూవ్, వేర్ ఐ హ్యావ్ టు కీప్ చేంజింగ్ థింగ్స్, నెక్స్ట్ ప్రాజెక్టులో ఈ మిస్టేక్స్ ఎక్కడ జరగకుండా ఉండాలి అని చెప్పి కరెక్ట్ చేసుకుంటూ వస్తున్నా. అలాగే థింగ్స్ హ్యావ్ బీన్ గోయింగ్ అప్వర్డ్. నెక్స్ట్ ఇప్పుడు ఈ ధీరాకు కూడా మేము ఏం చేసామంటే, ముందు ఒక షో పెట్టి ఒక 50 మెంబర్స్కో 60 మెంబర్స్కో సినిమా చూపెట్టి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ఎక్కడెక్కడైతే చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారో కామన్గా అందరికీ ఒక ఫీడ్బ్యాక్ పేపర్ లాగా ఇచ్చాం. ఎవరు మీ పేర్లు రాయొద్దు, నెంబర్లు రాయొద్దు, మీరు ఆబ్లిగేషన్ లేదు ఇక్కడ, ఎవరి కోసం పాజిటివ్ రివ్యూలు రాయొద్దు, మీ ఒపీనియన్స్ మీరు జెన్యున్గా అక్కడ పెట్టండి, ఎవరు ఏం రాశారో కూడా మాకు తెలియదు అని చెప్పి దాదాపు 50-60 మందికి ఇచ్చాం పేపర్. అందరూ ఫిల్అప్ చేశారు, అందరూ ఇచ్చారు. దాంట్లో కామన్ పాయింట్స్ తీసుకొని ఎక్కడెక్కడ కరెక్షన్స్ చేసుకోవాలో అవి చేసాం మూవీలో. సో ఓవరాల్గా ఇట్ హ్యాస్ కమ్ సాటిస్ఫాక్టరీ రిజల్ట్ ఓన్లీ యాజ్ పర్ మీ బయట వాళ్ళకి చూపెట్టిన దాన్ని బట్టి. రేపు ఆడియన్స్ కూడా అలానే అనిపిస్తే దెన్ ఇట్స్ గుడ్. అంటే ఎవరంటారా 50-60 మెంబర్స్ మీరు చూపించిన వాళ్ళు? అంతా డిఫరెంట్ ఫీల్డ్స్ అండి. బయట నుండి వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత దేర్ ఆర్ క్రిటిక్స్ ఆల్సో ఇన్ దట్. సో అందరూ చూసారు. నేను ఎందుకు అడుగుతానంటే కేటగరైజేషన్ అనేది కూడా కరెక్ట్గా లేదనుకోండి, మనం చేసిన వాళ్ళు మనకు నచ్చిన వాళ్ళు ఎవరో తీసుకొచ్చి కూర్చోబెట్టే అవకాశం కూడా ఉంటుంది కదా. లేదు, అదే చెప్తున్నా. ఇప్పుడు బేసికలీ క్రిటిక్స్ ఉన్నారు,
అండ్ ఆ తర్వాత దాంట్లో బయట వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది మూవీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ నా ఫ్రెండ్స్‌లో క్రిటిక్స్ ఎవరున్నారు? నా ఫ్యామిలీ ఈజ్ మై బిగ్గెస్ట్ క్రిటిక్. సో, వాళ్ళు ప్రతిదానికి అంటే బయటోళ్ళకైనా సరే కొన్నిసార్లు ఎట్లా ఉంటదంటే మన ప్రొడక్ట్ అన్నప్పుడు, మన మనిషి అన్నప్పుడు మనం ఇంకా డీటెయిల్డ్‌గా, మనం ఇంకా డీప్‌గా చూస్తాం అనమాట. సో, దట్ ఈస్ మై ఫ్యామిలీస్ ఈజ్ బయటోళ్ళు ఎక్సెప్షన్ చేసి బానే ఉందిలే అన్నా సరే, మా వాళ్ళు దాంట్లో కూడా తప్పెతుకుతారు. సో, ఇట్లా అందరిని కూర్చోబెట్టి చూపెట్టాం. సో, దట్స్ అంటే ఇది ఒక కొత్త ప్రాసెస్ అనుకోవచ్చు యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో యాక్చువల్లీ అంతే కదా ఇప్పటివరకు ఎవరు అలా చేయలేదు. అంటే సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత రెడీ టు గో టు థియేటర్స్ అన్నప్పుడు ఏమైనా చాప్ చేయడానికి చేస్తారు కానీ బట్ ఒకసారి చూపించి మళ్ళీ దాంట్లో చేంజెస్ చేయడం అనేది ఒక కొత్త ఐడియా. మేబీ ఈ మధ్య కొన్ని సినిమాలు చేశారు. దట్ టర్న్డ్ అవుట్ వెల్. హోప్‌ఫుల్లీ ఇట్ విల్ టర్న్ అవుట్ వెల్ ఫర్ అస్ ఆల్సో. లెట్స్ సీ. అయితే మీ పేరు కొన్నిట్లోనేమో లక్ష్యం వినిపిస్తుంది, కొన్నిట్లో శశికాంత్ అని ఉంటుంది. లక్ష్య శశికాంత్ అసలు యాక్చువల్ నేమ్ ఇస్ లక్ష్యనే. శశికాంత్ ఆ టైంలో నేను మూవీస్ చేసినప్పుడు ఇండస్ట్రీలో చాలా ఈ నమ్మకాలు ఉంటాయి కదా! సో, బేసికలీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ థట్. కాకపోతే అప్పుడు ఒక డైరెక్టర్ చెప్పారు ఇట్లా కాంత్ మీద ఏదైనా పెట్టుకుంటే బాగుంటుంది అని. సో, దెన్ ఐ థాట్ శశికాంత్ అనేది ఏదో బాగానే ఉంది. అది ఎవరు లేరు కదంటే అది అనుకున్నాం. అంటే యాక్చువల్గా ఇది మీరు నమ్మనన్నారు బేసిక్ గా, బట్ ఆ టైంలో మీలో ఉన్న ప్రొడ్యూసర్ నమ్మించాడు మిమ్మల్ని. అప్పుడు నేను ప్రొడ్యూసర్ కాదు, నేను వేరే బయట ప్రొడ్యూసర్లో. సో, ఐ వాస్ టూ యంగ్. ఐ వాస్ 16 ఇయర్స్ అట్ దట్ టైం. సో, నేను అప్పుడు ఏంటంటే ఇంక పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటున్నారు కదా అని మనం అంత పర్టికులర్, నేనంత పర్టికులర్. ఇప్పుడైతే నేను డెఫినెట్గా చెప్తాను వద్దు నాకు ఉన్న పేరుతోనే, బికాజ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్. లక్ష్య అనేది కూడా యూనిక్ నేమ్, వినడానికి కూడా బాగుంది, పలకడానికి కూడా ఈజీగా ఉంది. బట్ దాంట్లో ఉన్న స్పిరిట్ కూడా మంచిది, లక్ష్యం గురువు టార్గెటింగ్ అనేది కూడా. ఎస్. సో అయితే యాక్చువల్గా మీరు బిచ్చగాడు అనేది చేశారు, బట్ బిచ్చగాడు 2 మీరు చేయలేదు. దేర్ ఇస్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దట్? ఏం లేదండి, అంటే మాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్స్ వేరే ఉన్నాయి. అండ్ అప్పటికి సో చేయడానికి ట్రై చేసాం, వి పుట్ అన్ ఎఫర్ట్. బట్ తర్వాత మాకెందుకు ఆ ప్రాజెక్ట్ మేము జస్టిస్ చేయలేకపోతాం. మళ్ళీ అనవసరంగా వీ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ విజయ్ ఆంటనీ గారి టీమ్ అండ్ ఆల్ ఆల్సో. అట్ ద సేమ్ టైమ్ ఒక ప్రాజెక్ట్ జస్టిస్ చేయలేకపోతే బెటర్ యూ కీప్ అవే ఫ్రమ్ ఇట్. సో అందుకని వీ డిడ్. సో అంటే మీరు బ్యాక్ స్టెప్ తీసుకున్నారు అక్కడ యాక్చువల్లీ. మీరు బ్యాక్ స్టెప్. మరి బిచ్చగాడు 3 అంటే ఎందుకంటే 2 కూడా సక్సెస్ అయింది కదా, 3 వస్తే మళ్ళీ చేసే అవకాశం ఉంటుందా? చెప్పలేము డెఫినెట్గా. దట్ టైమ్ ఇస్ అప్పుడు ఎలా ఉంటుందో సిచ్యువేషన్ దాన్ని బట్టి డెఫినెట్గా. అయితే మీది పెద్ద బ్యానర్ యాక్చువల్గా, ఒక దానికంటే నా టైం అంటే ఒక సినిమా తీస్తుంది, 2 సినిమాలు తీస్తుంది కదా, దానికంటే ఒక చరిత్ర ఉంది, మీ బ్యానర్ హిస్టరీ ఉంది. సో మరి దాంట్లో లక్ష్య హీరోగా సినిమాలు వస్తున్నాయి, మరి వేరే హీరోస్ని ఎప్పుడైనా చూసే అవకాశం ఉందా దాంట్లో? ఓన్లీ లేదు, ఇప్పుడు యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే జరుగుతున్నాయి మా ప్రొడక్షన్లో ఇప్పుడు 5 సినిమాల దాకా జరుగుతున్నాయి. దాంట్లో కాకపోతే ఏంటంటే మా నాన్నగారి టీమ్ ఇస్ సపరేట్, మై టీమ్ ఇస్ డిఫరెంట్. ఆయన మానిటరింగ్లో ఆయన టీంతో దాదాపు ఒక 4 సినిమాలు జరుగుతున్నాయి. నా సినిమాలు నేను వాట్ ఐఎమ్ యాక్టింగ్ ఐఎమ్ డూయింగ్ అంతే, 1 స్టెప్ ఎట్ ఎ టైం. ఒక ప్రాజెక్ట్ మధ్యలో చెప్పాను, నాకేదో ఒక స్క్రిప్ట్ నచ్చింది, బట్ ఐ థాట్ ఇట్స్ నాట్ సూటబుల్ ఫర్ మీ, వేరే వాళ్ళతో పెట్టి చేద్దాం అని చెప్పేసి. బట్ డాడ్ అండ్ ఆల్ వర్ లైక్ ఇప్పుడు వద్దులే, బికాస్ నవ్ యూ ఆర్ ఆల్రెడీ గెటింగ్ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ యాక్టింగ్, దిస్ ఇట్ సెల్ఫ్ విల్ బికమ్ టూ హెక్టిక్ ఫర్ యూ. మళ్ళీ అన్ని పడవల మీద ఒకేసారి కాళ్ళు పెట్టడం ఎందుకు, దట్ యూ కెన్ డూ లేటర్ ఆన్ ఆల్సో అని చెప్పేసి ప్రస్తుతానికైతే దెర్ ఇస్ నో లైక్ ఇప్పుడైతే నాదే జరుగుతున్నాయి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ టీంకి మాకు లైక్ నా దాంట్లో డాడ్ ఇన్వాల్వ్ అవ్వరు, ఆ టీంలో నేను ఇన్వాల్వ్ అవ్వను. ఇంకోటి ఇంకోటి ఏదో రోజ్ గార్డెన్ అని ఒకటి జరుగుతుంది, రికార్డ్ బ్రేక్ అని ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత ఇంకొక అన్టైటిల్ ఫిల్మ్స్ 1-2 ఉన్నాయి. సో అప్పుడు కృష్ణరాజు గారితో ఇలా పెద్ద పెద్ద స్టార్స్ తో చేశారు కదా, మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఏం జరగట్లేదా? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ స్కేల్లో ఏమి జరగట్లేదు, బికాజ్ అప్పుడు మాకు వీ హ్యాడ్ అ గుడ్ ర్యాపో విత్ వాళ్ళందరితో. దే వర్ లైక్ వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దట్. సో అట్లా ఏఎన్ఆర్ గారితో, కృష్ణరాజు గారితో, శోభన్ బాబు గారితో చాలా సినిమాలు చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు అంత మెయిన్ థింగ్ ఈజ్ మై ఫ్యామిలీ, వీఆర్ ఆల్సో ఇంటూ బిజినెసెస్, సో వీఆర్ ఆల్ టైడ్ అప్ విత్ డిఫరెంట్ థింగ్స్. సో ఇప్పుడు వెళ్ళి ఒక హీరోకి అడ్వాన్స్ ఇచ్చి వెయిట్ చేయాలి అది ఇది అని చెప్తే అది కుదరట్లేదు అనమాట. సో వీళ్ళకి కమిట్మెంట్స్ ఉంటే బిజీగా ఉంటే అప్పుడు సిచ్యువేషన్ మళ్ళీ వాళ్ళు సినిమా చేసే టైంకి మా కమిట్మెంట్ ఎలా ఉంటుందో తెలియదు.
సో, అందుకని ఆ ప్రాసెస్‌లో మాది ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా ఇండస్ట్రీ అయితే మేము అట్లా అడ్వాన్స్‌లు ఇచ్చేసి వెయిట్ చేస్తాం. యాహ్! బట్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ దట్ వే. అంటే అదర్ బిజినెస్ ఏంటండి మీది మామూలుగా? మాది వీఆర్ ఇంటూ టింబర్ బిజినెస్ విచ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్‌పోర్ట్స్, ట్రేడింగ్, రియల్ ఎస్టేట్‌లో ఉన్నాం అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. బట్ అవి కూడా మీరు దగ్గరుండి చూసుకోవాల్సిన బిజినెస్‌లే. అంటే కొంచెం ఇంపార్టెంట్ ఇదే గదా! యాహ్! సో, మరి ఒక పక్క సినిమాలు, ఒక పక్క బిజినెస్ అండ్ ఒక పక్క ఇంకో పక్క ఏంటంటే హీరో కింద చేస్తున్నారు. ప్రొడక్షన్ సైడ్ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ స్క్రిప్ట్స్ కూడా మీరు వింటుంటారు కాబట్టి మరి ఇన్నిట్లికి టైం ఎలా అలొకేట్ చేసుకుంటారు? అంటే సినిమాలు దిస్ లైన్ ఆఫ్ బిజినెస్ ఐ యామ్ టేకింగ్ కేర్. యాహ్! టింబర్ మై బ్రదర్ ఈస్ టేకింగ్ కేర్. ఓకే. ఓకే. అది. సో, దట్స్ హౌ ఇట్స్ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడంతా ఉమ్మడి కుటుంబమేనా అంతా? అంతా జాయింట్. ఓకే. బంగారు కుటుంబం అనే ఒక టైటిల్ ఉంటది కదా సినిమా. అంటే ఒకటే ఇంట్లో ఉండము. ఐ స్టే సెపరేట్‌లీ విత్ మై వైఫ్ అండ్ మై డాడ్ అండ్ మై బ్రదర్ అండ్ ఆల్ దే స్టే టుగెదర్. ఓకే. ఓకే. ఎందుకని మీరు కొంచెం సెపరేట్‌గా అంటే అంటే ఏం లేదు. డ్యూరింగ్ లైక్ మై డాడ్ అండ్ బ్రదర్ అండ్ ఆల్ దే స్టే ఇన్ మై ఫ్యాక్టరీ కొల్లూరులో లిటిల్ ఔట్‌స్కర్ట్స్ అనమాట. యెస్. 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 I was staying there for first 4 or 5 years of my marriage. Then my wife when she was carrying, we thought hospitalకి అది ఇది కొద్దిగా డిఫికల్ట్ అవుతుందని we took a separate place closer to the hospital and city అని చెప్పేసి తీసుకొని అక్కడ షిఫ్ట్ అయ్యాం. యెస్. ఇంకా ఆ తర్వాత నుండి అక్కడే అయిపోయింది. అయితే యాక్చువల్లీ మీరు చెప్పారు ఇంతకుముందు శోభన్ బాబు గారితో గానీ, లేదంటే కృష్ణరాజు గారితో గానీ, నాగేశ్వరరావు గారితో ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ కింద మీరు చాలా సినిమాలు చేశారు కదా! సో, అప్పట్లో ఎలా ఉండేది ఎక్స్‌పీరియన్స్ మీకు? వాళ్ళతోటి ఎక్స్‌పీరియన్సెస్ అంటే ఏం చెప్తారు? ఇట్ యూస్ టు బి వెరీ గుడ్. అంటే నేను బాగా శోభన్ బాబు గారిని అయితే చాలా ఇరిటేట్ చేసేవాడిని. ఇరిటేట్ చేసేవారా? ఇరిటేట్ అంటే నాట్ ఐ యూస్ టు గో అండ్ సిట్ ఆన్ హిస్ ల్యాప్ ఓన్లీ అండ్ ఐ యూస్ టు బి దిస్ ఫ్యాట్. సో, ఆయనకి కూర్చోబెట్టుకునేవాళ్ళు అరే బాబు! నా కాళ్ళు నొప్పి పుడుతుందిరా. ఓకే. ఇట్ యూస్ టు బి వెరీ ఫ్రెండ్. కృష్ణరాజు గారితో కూడా పాపం ఆయన లాస్ట్ మినిట్ వరకి మాకు బాగానే క్లోజ్ అనమాట. అప్పుడప్పుడు మా ఇంటికి వస్తారు. వి యూస్డ్ ఫర్ లంచ్ కనో యెస్. యెస్. అండ్ బాగా వెరీ ఫ్యామిలీ అంటే లిటరలీ ఒక ఫ్యామిలీ మెంబర్‌లా కలిసిపోయేవాళ్ళం అందరం. కృష్ణరాజు గారు. యాహ్! అయితే అందరం. యాక్చువల్‌గా అంటే మీ ఫ్యామిలీకి మీ ఇంటికొస్తారు అన్నారు గదా! బట్ కృష్ణరాజు గారి విషయం మాట్లాడేది ఏంటంటే ఎక్కువ మంది లంచ్ మాట్లాడతారు. అంటే ఆయన ఆతిథ్యం ఇవ్వడం అనేది. ఎప్పుడైనా ఎళ్లారా వాళ్ళ ఇంటికి? ఎలా ఉంటది? నేను డాడ్ వాళ్ళు చాలా సార్లు ఎళ్ళారు. నేను కొద్దిగా లైక్ ఐ డిడ్ంట్ గో మచ్. అంటే కొంచెం ప్రైవేట్ స్పేస్‌లో ఉండే పర్సనా మీరు? అంటే ఎక్కువ మా డాడ్ లైమ్ లైట్‌లో ఉండేవాళ్ళు. మేము కొద్దిగా ఉండేవాళ్ళం బ్యాక్ ఎండ్‌లో. ఇప్పుడు కొద్దిగా కమింగ్ అవుట్. అయితే మనం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏంటంటే యాక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ ఎవరికైనా కూడా ఫ్యామిలీ అనేది బ్యాక్ బోన్. ఫ్యామిలీ నుంచి వచ్చే సపోర్ట్ అనేది వాళ్ళ పనితీరు మీద ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అవుద్ది కదా! మరి మీ ఫ్యామిలీ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంటది? దే ఆర్ వెరీ సపోర్టివ్. అందరూ మై ఫాదర్, మదర్, మై బ్రదర్, సిస్టర్, ఎవ్రీవన్. మై బ్రదర్, సిస్టర్ ఆర్ క్రిటిక్స్. మై ఫాదర్ ఈజ్ ఆల్సో క్రిటిక్. మై మామ్ ఈజ్ ఓన్లీ ఇంకా ఏదైనా షీ లైక్ ఇట్. ఓకే. అది. సో, లైక్ నాట్ ఓన్లీ మై ఫ్యామిలీ, ఈవెన్ మై వైఫ్స్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ సపోర్టివ్. సో, ఇన్ దిస్ అంటే నేను పెళ్ళైన తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తాను అన్నప్పుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ మై అత్తగారు షీ వాజ్ లైక్ వెరీ హ్యాపీ అండ్ ఆల్ దట్. ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం అనేది ఈజ్ అ బిగ్ థింగ్. యెస్. యెస్. యాహ్! సో, ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ దట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మొన్న పుట్టిన నా కూతురు కూడా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు సపోర్ట్ నాకు. చేస్తుందా? షీ ఈజ్ లైక్ డాడీ వెన్ ఇస్ ధీరా రిలీజింగ్ అని చెప్పేసి అడుగుతుంది అప్పుడప్పుడు. అండ్ ఇట్స్ ఆల్ లైక్ ఎవ్రీవన్ ఇస్ సపోర్టివ్. జనరల్‌గా ప్రతి డాక్టర్‌కి ఫాదర్ నార్మల్‌గానే హీరో. ఇక మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద కూడా హీరో కాబట్టి Yeah. ఉంటది కదా యాక్చువల్‌గా. సో, అయితే యాక్చువల్‌గా మీరన్నారు ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేశారు. తర్వాత హీరో కింద ఎంట్రీ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు చేస్తారు. మధ్యలో ఒక బ్రేక్ అయితే వచ్చింది కదా! సో, ఏంటి ఆ బ్రేక్ ఏంటండి? ఆ బ్రేక్ ఏంటంటే బేసికలీ నేను హీరోగా చేస్తున్న టైంలో దోస్ క్యారెక్టర్స్ వర్ బియాండ్ మై ఏజ్. నేను చాలా ఎర్లీ స్టేజ్‌లో హీరో అయ్యాను. విచ్ వాస్ మై మిస్టేక్. ఐ షుడ్ హావ్ కమ్ లిటిల్ లేటర్ స్టడీస్ పూర్తి చేసుకొని. బట్ ఎర్లీ స్టేజ్‌లో అయ్యాను. అండ్ ఎర్లీగానే ఐ థాట్ దిస్ క్యారెక్టర్స్ వర్ బియాండ్ మై ఏజ్ అండ్ థింగ్స్ వర్ నాట్ వర్కింగ్ అవుట్ అని. అండ్ మై మామ్ వాజ్ ఆల్సో వరీడ్ అబౌట్ మై ఎడ్యుకేషన్ అండ్ ఆల్ దట్. సో, సరే థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ అవుట్ అని చెప్పేసి ఆపేసి నేను సింగపూర్ వెళ్ళిపోయి ఐ డిడ్ మై ఎంబీఏ దేర్. ఐ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ మై కంపెనీ దేర్. ఆ తర్వాత తిరిగి వచ్చి ఐ గాట్ మ్యారీడ్ అండ్ ఐ వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ బిజినెసెస్. ఎప్పుడు యాక్టింగ్లోకి వస్తాను అనుకోలేదు.
బిచ్చగాడుతో ప్రొడక్షన్‌లోకి వచ్చాను. తర్వాత మళ్ళీ యాక్టింగ్‌లోకి వచ్చాను. అంటే ఎందుకంటారు మళ్ళీ యాక్టింగ్ చేయాలని ఎందుకు అనిపించింది? ఒక్కసారి ఆ మొఖం మీద రంగేసుకుంటే ఇంక అది పోదు కదా! ఆ కైండ్ ఆఫ్ జీల్ అనేది. అందుకు కాదు. యాక్చువల్లీ ఫ్రాంక్‌గా చెప్పాలంటే దట్ కేమ్ ఫ్రమ్ ద మీడియా ఓన్లీ, ప్రెస్ ఓన్లీ. నేనిట్లా బిచ్చగాడులాగా 'టిక్ టిక్ టిక్' అని 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్ అని కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాను. సో, అప్పుడు 'టిక్ టిక్ టిక్' జరుగుతున్నప్పుడు నాకు ప్రెస్‌లో వాళ్ళు ఎవరైతే నా యంగర్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నేను ఇదివరకు సినిమాలు చేసినప్పుడు ఇంటర్న్స్, వాళ్ళు సీనియర్ జర్నలిస్ట్‌లయ్యారు. వాళ్ళందరూ వచ్చేసి, "ఎందుకు ఆపేశారండి? మీరు చేసుంటే అట్‌లీస్ట్ ఒక మంచి డీసెంట్ పొజిషన్‌లో ఉండేవాళ్ళు. మీ పర్సనాలిటీ అది ఇది" అని చెప్పేసి, "మీరు చెయ్యాలి" అని కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. ఐ వాస్ లైక్ ఐ డిడ్ంట్ మైండ్, లేదండి నేనిప్పుడు చేయలేను అది. దెన్ దే వెంట్ టు మై డాడ్ హూ వాస్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ. ఎళ్లి ఆయనకి చెప్పడం మొదలెట్టారు. "సార్ మీరు ఎంతమంది హీరోలతో ప్రొడ్యూస్ చేస్తున్నారు? మీ అబ్బాయిని ఎందుకు వదిలేస్తున్నారు? మీ అబ్బాయితో చేయండి." డాడ్ వాస్ లైక్, "ఆడికి నచ్చితే చేస్తాడులేండి, వాడి ఇష్టం" అని. సో, దెన్ ఐ డిడ్ంట్ అట్లానే ఆహ్, ఆహ్, మ సో, అప్పుడు ఆ టైంలో ఏమైందంటే, పీపుల్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ కంటెంట్. కొత్త హీరోలు చేసిన సినిమాలు కూడా మంచిగా ఆడుతున్నాయి. 'క్షణం', 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి' ఇట్లా. సో, దెన్ ఐ థాట్ ఆ టైంలో మనకి ఎట్లైనా క మన టైప్‌లో చెప్పాల్సిన అవకాశం దొరకలేదు. సో, లెట్ మీ ట్రై టెల్లింగ్ స్టోరీస్ అని చెప్పేసి, నా మళ్ళీ ఐ లాస్ట్ అబౌట్ 20 కిలోస్. ఐ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఎ లాట్ అండ్ ఐ స్టార్టెడ్ అగైన్ మళ్ళీ. అంటే మీడియా వలన చేయడం అనేది ఓకే. అది అంటే మీ మైండ్ అక్కడ మారింది. బట్ కాకపోతే ఏంటంటే దీనికున్న ఓవర్ స్ట్రెయిన్ గాని, మనం కంటెంట్ నమ్మి చేసినప్పుడు, దాని మీద అంత ఎఫర్ట్ పెట్టి చేసినప్పుడు రిజల్ట్ రానప్పుడు గాని, మనకొక చిన్న డిసప్పాయింట్‌మెంట్ అయితే వస్తది కదా! మరి దాని నుంచి ఎలా బయటపడతారు అసలు? ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రీవియస్ చూసుకుంటే గనుక మీరు ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ ఎఫర్ట్ పెట్టుండొచ్చు. బట్ దీనికొచ్చిన రెస్పాన్స్ అయితే వాటికి రాలేదు కదా! సో, దాని నుంచి ఎలా బయటపడతారు మీరు ఒక సినిమా అనుకున్న రిజల్ట్ రానప్పుడు? బాధ కన్నా ఎక్కువ ఎక్కడ మిస్టేక్ జరిగింది? వేర్ కెన్ ఐ కరెక్ట్ మై సెల్ఫ్? నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను మళ్ళీ చేస్తే ఎందుకు చేయాలి? ఎలా చేయాలి? జనాలకి ఏమి నచ్చుతుంది? వేర్ యామ్ ఐ ఫెయిలింగ్ అనేది ఐ ట్రై టు ఎవాల్యూట్ ఇదంతా. చూసి అప్పుడు ఐ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. అలానే ఒక్కొక్క ప్రాజెక్ట్‌కి డిఫరెన్స్ వస్తా ఉంది. సో, ఐ హోప్ థింగ్స్ వర్క్ సమ్ డే. బట్ కాకపోతే మీకు అనిపిస్తదా? అరే! మనకి ఇంతకుముందు హ్యాపీగా ఉండేవాళ్ళం మన బిజినెస్‌ని మనం చూసుకుంటూ. కొంచెం వచ్చాం ఇంత కష్టపడుతున్నాం. కానీ రిజల్ట్ రాలేదని అనిపించిందా ఇంతకుముందు చేసిన? అంటే డెఫినిట్‌గా ఒక యాక్టర్‌గా తిరిగొస్తే ఇట్స్ నాట్ ఎ ఈజీ జాబ్. బయటకు కనిపించేంత. అవును. ఇట్ ఈస్ ఎ వెరీ టఫ్ థింగ్. అండ్ అంటే ప్రతి చిన్న విషయం మెయింటైన్ చేయాలి. ప్రతి చిన్న ఇదిని తీసుకోవాలి. నెగటివిటీని కూడా అదే నెగటివిటీ ఎస్పెషల్లీ. ఎందుకంటే అప్పుడేమో నేనే లైక్ అందరికన్నా ముందొచ్చాను. ఇప్పుడేమో అందరికన్నా లేట్‌గా మళ్ళీ వచ్చాను. టైమ్‌లీలో రాలేకపోయారు. సో, ఇప్పుడేమవుతుందంటే ఈ సోషల్ మీడియా వల్ల చాలా నెగటివిటీ వస్తుంది. సో, ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ దట్. అదంతా సరే, ఇయన్నిటికి ఫేస్ చేయాలి తప్పదు అని. కాకపోతే ఈ కోవిడ్ అనేది ఔట్ ఆఫ్ సిలబస్ వచ్చింది. ఓకే. ఓకే. అది కొంచెం దానివల్ల బాగా ఇబ్బంది పడ్డా. కొంచెం కాదు బాగా. ఎందుకంటే ఫైనాన్షియల్ కాదు. మెయిన్ నా ప్రొడక్షన్‌లో ఉన్న 'గ్యాంగ్స్టర్ గంగరాజు' ఐ హాడ్ టు టేక్ మల్టిపుల్ బ్రేక్స్. లాక్‌డౌన్స్ వల్ల, వాటి వల్ల. మళ్ళీ షూట్ పెట్టుకున్నప్పుడు, సెట్ ఏసినప్పుడు ఆర్టిస్ట్‌కి కోవిడ్ రావటం. మళ్ళీ అందరు కాంబినేషన్ బ్రేక్ అవ్వటం. అట్లా చాలా ఇబ్బందులు పడ్డాం. సో, అయన్నీ ఆ తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే, జనాల పర్సెప్షన్ కూడా చాలా మారిపోయింది కోవిడ్ తర్వాత. సినిమాలకి రావటాలు, థియేటర్‌కి రావటాలు, సినిమాలు చూసే పద్ధతి అంతా మారిపోయింది. సో, మళ్ళీ అయన్నిటికి ప్రిపేర్ అవ్వటానికి చాలా లైక్ ఇట్స్ టేకింగ్ టైమ్. అంటే ఇప్పుడు ఏ ఫిల్మ్ మేకరు చెప్పలేకపోతున్నాడు జనాలకి ఏది నచ్చుతది, ఏది నచ్చదు అని. బికాస్ దే ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు సో మచ్ ఆఫ్ కంటెంట్ ఆన్ ఓటీటీ అండ్ దే బికమ్ వెరీ క్లెవర్, వెరీ స్మార్ట్ అండ్ దే ఆర్ గెట్టింగ్ ఎక్స్‌పోజ్డ్ టు వరల్డ్ కంటెంట్. వెరీ చూసీ. సో, వాళ్ళకి నచ్చిందంటే కొత్త హీరో సినిమాను కూడా ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. అది నచ్చలేదు అంటే పెద్ద హీరో సినిమాకి కూడా రెండో రోజు ఎవడు కనిపించలేదు. సో, అట్లా అయిపోయింది. సో, మనకి కంటెంట్ అనేది ఎన్ని సినిమాల్లో ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడో చోట దొరుకుతుంది. సో, అంత రేంజ్‌లో అప్‌డేట్ అవ్వడానికి ఫిల్మ్ మేకర్స్ ఆర్ ఫాలింగ్ బిహైండ్. ఎందుకంటే అంత కంటెంట్ చూడాలి, అన్ని సినిమాలు చూడటానికి ఫిల్మ్ మేకింగ్ చేసే వాళ్ళకి అంత టైం దొరకదు. చాలామంది నాకు ఇండస్ట్రీలో వాళ్ళు థియేటర్‌కెళ్ళరు. థియేటర్‌కెళ్ళి చూడలేరు సినిమా. సో, అంత అప్‌డేట్ ఉండాలంటే జనాల లెవెల్‌లో ఇట్స్ వెరీ డిఫికల్ట్. మరైతే మీరే అన్నారు ఇప్పుడు అంటే ప్రతి ఒక్కళ్ళు థియేటర్స్‌కి వచ్చి చూడట్లేదని. బట్ మనకి శాటిలైట్ బిజినెస్ ఉన్నా, డిజిటల్ బిజినెస్ ఉన్నా దట్ ఈస్ టోటల్ అపార్ట్ ఫ్రమ్ ద థియేట్రికల్ బిజినెస్. థియేట్రికల్ అంటే ఏంటంటే అక్కడ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది కదా!
బట్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ చెప్పండి, మీరు ఈ సినిమాని బీయింగ్ ఏ ఫిల్మ్ మేకర్ కానీ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్ వయసులో చూస్తే ఈ సినిమాని ఆడియన్స్ థియేటర్స్కి వచ్చి చూడాలంటే కొత్తగా ఏం ఆఫర్ చేస్తున్నారు మీ వాళ్ళకి? అంటే మెయిన్ ఇప్పుడు మనం ఓటీటీలో అంటే యూ కెన్ కొద్దిగా లవ్ స్టోరీ కానీ లేకపోతే కామెడీ కానీ రామ్ కామ్ కానీ ఇలాంటివి పాస్ అయిపోతాయి, దర్ ఇస్ నో ప్రాబ్లం. ఒక యాక్షన్ ఫిలిం ప్రాపర్ సౌండ్ ఎఫెక్ట్స్తో బిగ్ స్కేల్ స్క్రీన్లో చూస్తే దట్ ఇంపాక్ట్ ఇస్ డిఫరెంట్. సో అట్లానే ధీరా ఈజ్ అన్ యాక్షన్ థ్రిల్లర్. సో ఇట్ హాస్ గాట్ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, గుడ్ విజువల్స్, గుడ్ స్టోరీ లైన్ విచ్ హ్యాస్ టు బి ఎక్స్పీరియన్స్డ్ ఇన్ థియేటర్. ఆ హీరోయిజం ఎలివేషన్స్ కానీ ఏదైనా సరే అది ఇప్పుడు కేజీఎఫ్ లాంటి సినిమా ఉంది, అది మనం మొబైల్లో చూస్తే ఏముంటుంది ఇంపాక్ట్, బిగ్ స్క్రీన్లో చూస్తే దట్ ఇంపాక్ట్. సో థియేట్రికల్ ఫిల్మ్స్ అనేవి ఉంటాయి, అవి ఓటీటీలో తర్వాత. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మాత్రం థియేటర్లో అయితేనే బాగుంటుంది. అది సో ధీరా ఈజ్ ఏ పర్ఫెక్ట్ థియేట్రికల్ ప్రాపర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటారు. యాక్చువల్గా మీరు చెప్పిన తర్వాత అంటే లక్ష్ గారు అంటే మాకు తెలిసి ఇంతకుముందు 2-3 సినిమాలు చూసిన తర్వాత ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత ఏంటంటే మరి కొంచెం మీ జర్నీ చాలా క్యూరియస్గా ఉంది, కొత్తగా కూడా ఉంది. అలాగే మీరు ఎంచుకుంటున్న కంటెంట్ కూడా ఖచ్చితంగా ప్రామిసింగ్ అని అనిపిస్తుంది. సో ఈ సినిమాతో మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న మచ్ అవైడ్ నీడెడ్ బ్రేక్ ఏదైతే ఉందో ఈ సినిమాతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ధీరా. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. థ్యాంక్ యూ. This is the special interview with Laksh about Dheera. Stay tuned to NTV.